హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మనకు ఈ డిసెంబర్ నెలలో రేపు 20వ తారీఖు డిసెంబర్ 20న మనకు టెట్ పేపర్ 2 ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ సైన్స్ సంబంధించిన విద్యార్థులు రాయబోతున్నారు. కాబట్టి విద్యార్థులందరికీ ఒక చిన్న విషయం ఏంటంటే, మనకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 99 రూపీస్కే మనం పెట్టడం జరిగిందండి. ఈ 99 రూపీస్ సంబంధించిన టెస్టులు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే దాదాపు 12 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 99 రూపీస్కు ఈ యొక్క యాప్ను సద్వినియోగం చేసుకోండి. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి బిట్స్ ఎలా మనం పెట్టామంటే, సిలబస్ మనకు ఉన్నటువంటి దాంట్లో మ్యాథమెటిక్స్ 6 యూనిట్లు, ఫిజికల్ సైన్స్కు 6 యూనిట్స్, బయో సైన్స్ 6 యూనిట్స్, అట్లా 4 మార్క్స్ 4 మార్క్స్ 4 మార్క్స్ అని చెప్పి మనకు 12 మార్క్స్ ఇచ్చాడు. ఆ 12 మార్క్స్ సంబంధించిన సిలబస్ను బేస్ చేసుకొని మనకు 9 టెస్టులు, ఒక్కొక్క టెస్టుకు 40 బిట్స్ చొప్పున అలా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్క టెస్టుకు 40 బిట్స్ చొప్పున 9 టెస్టులు 360 936 360 బిట్స్ అప్లికేషన్ మెథడ్లో మీకు జతపరచండి అని చెప్పి, అవును కాదు అని చెప్పి, అలా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టెట్ ఎలా ఇస్తున్నారో పేపర్ దాన్ని సరళని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. అండ్ డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది, కానీ టెట్కి ఎక్కువ యూజ్ అవుతుంది, డిఎస్కి అనేది చాలా తక్కువ యూజ్ అవుతుంది. కాబట్టి 99 రూపీస్గా సద్వినియోగం చేసుకోండి. అంతేకాకుండా ఏ సిలబస్ నుంచి ఎలా అడుగుతాడు అనే కోణంలో మీకు ఒకసారి చెబుతాను, చూడండి ఒకసారి. సిలబస్ కూడా ఎలా చదవాలి మీరు, మ్యాథమెటిక్స్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ఈ విద్యార్థులందరూ కూడా మనకు ఉన్నటువంటి సిలబస్ని బేస్ చేసుకొని రేపు టెట్లో ఎలా అడుగుతాడు, ఏ టాపిక్స్ అడుగుతాడు అనేటటువంటి నా యొక్క అనుభవంతో చెప్తాను. ఈ టాపిక్స్ తప్పకుండా చూసుకొని వెళ్ళండి. మెథడాలజీలో 12 వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఏంటి ఆ టాపిక్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అని అంటే, ఒకటి చాలా జాగ్రత్త, నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, డెఫినేషన్స్ అంటే దీనికి సంబంధించినటువంటి నిర్వచనాలు. నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఓకే, దాని యొక్క స్వభావం ఏంటి, దాని యొక్క డెఫినేషన్స్ నిర్వచనాలు ఏంటి, దాని యొక్క మీనింగ్ అంటే అర్థము, మీనింగ్ అండి. అంటే గణిత శాస్త్రం యొక్క అర్థం ఏంటి, మ్యాథమెటిక్స్ అనే పదం ఏ పదం, మ్యాథమెటిక్స్ అనే పదం ఆంగ్ల పదం, మ్యాథానియన్ అండ్ టెక్న్ అని చెప్పి, అదే మరి గ్రీకు పదాలు, అర్స మ్యాథమెటికా లాటిన్ పదాలు, ఇలా అని చెప్పి వీడియోస్లో కూడా చెప్పాం. తీసుకున్న వ్యక్తులు కూడా యూజ్ అవుతుంది. మిగతా మన యొక్క టెస్ట్ వీడియోస్ తీసుకునే వ్యక్తులు కూడా టెస్ట్ సిరీస్ తీసుకున్నారు చాలామంది. ఆ టెస్ట్ సిరీస్ తీసుకున్న వ్యక్తులు కూడా ఒకసారి ఈ టాపిక్స్ చూసుకొని వెళ్ళండి. మిగతా వ్యక్తులు కూడా మన మ్యాథమెటిక్స్ మెథడ్, దేవేంద్ర మెథడ్ తీసుకున్నటువంటి ప్రీవియస్ స్టూడెంట్స్ ఒక 3000 మెంబర్స్ ఉన్నారు. వారు కూడా ఒకసారి కొంతమంది ఎక్కువ స్కోర్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ చాలా జాగ్రత్తగా వినండి. నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, మీనింగ్ అండ్ డెఫినేషన్ మీద కంపల్సరీ ఒకటి వస్తుంది. దాంట్లో డెఫినేషన్లో అరిస్టాటిల్ కానీ, ఆగస్ట్ కోమ్ట్ కానీ, నెక్స్ట్ మనకు ఫ్రాన్సిస్ బేకన్ కానీ, నెపోలియన్ కానీ, మేరియా పియరీ కానీ, బెల్ కానీ, గణిత నిఘంటువు కానీ, నెక్స్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ కానీ, ఇలాంటి వ్యక్తులందరి యొక్క డెఫినేషన్ చూసుకుంటే ఒక డెఫినేషన్ వస్తుంది. అదేవిధంగా ఇదే డెఫినేషన్తో పాటు విజ్ఞాన శాస్త్రం అండి. అంటే ఇక్కడ ఏంది, నేచర్ ఆఫ్ సైన్స్. ఇక్కడ నేచర్ ఆఫ్ సైన్స్, ఈ నేచర్ ఆఫ్ సైన్స్ అనేది ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ఇద్దరికి సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీని నుంచి కూడా కంపల్సరీ మీనింగ్, సైన్స్ అంటే ఏంటి, సైన్షియా సిరే అనేటటువంటి లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది, అవునా కదా. ఆ సైన్స్ సంబంధించిన డెఫినేషన్స్ మనకు ఏడబ్ల్యూ గ్రీన్ అనేటటువంటి వ్యక్తి ఎవరు, కొటారి కమిషన్ ఎవరు, ఐన్స్టీన్ ఉన్న వ్యక్తి, కార్ల్ పియర్సన్, అవునా కదా. అదేవిధంగా మనకు అరిహీనియస్ అనే వ్యక్తి, కొలంబియా ఎన్సైక్లోపీడియా, ఫెడరిక్ ఫ్రిడ్జ్, ఇలాంటి వ్యక్తులందరూ, ప్లేటో కానీ. కాబట్టి ఇలాంటి వ్యక్తుల యొక్క నిర్వచనాలు ఒక్కసారి చూసుకోండి, దాని యొక్క అర్థం చూసుకొని సరిపోయింది. దానితో పాటుగా సబ్స్టాంటివ్ స్ట్రక్చర్, సింటాక్టిక్ స్ట్రక్చర్ అని మనకు దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటాయి సైన్స్. దాన్ని జేజే స్క్వాబ్, పిహెచ్ ఫినిక్స్ అని వర్గీకరించారు. ఆ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్లో ఫ్యాక్టర్స్ అంటే, ఫ్యాక్ట్ అంటే సత్యాలు అంటే యథార్థాలు, సత్యాలు అంటే ఏంటి, భావనలు అంటే ఏంటి, సిద్ధాంతాలు అంటే ఏంటి, నియమాలు అంటే ఏంటి, ఆ విధంగా ఒక్కసారి అవి ఆ ఏరియా చూసుకోండి. కానీ ఎక్కువ డెఫినేషన్స్ మీదే ఎక్కువ అడుగుతాడు. ఏడబ్ల్యూ గ్రీన్ మీద విజ్ఞాన శాస్త్రం అంటేనే పరిశోధన విధానం అని చెప్పి ఎన్నోసార్లు అడిగాడు టెట్లో. కాబట్టి దీనికి సంబంధించి కంపల్సరీ ఇవి డెఫినేషన్స్. గణిత శాస్త్రం కానీ, సైన్స్ కానీ డెఫినేషన్స్ పక్కా మంచిగా చూసుకోండి. దాంట్లో 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, క్లియర్. తర్వాత మూడవది ఏంటంటే నాన్న,
ఇక్కడ బ్లూమ్స్ టాక్సానమీ అని అంటుంది. ఏంటి ఇక్కడ బ్లూమ్స్ టాక్సానమీ అంటే ఏంది? విద్యా లక్ష్యాల వర్గీకరణ. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ అంటే బ్లూమ్స్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పి మీకు యూనిట్ ఉంటుంది. నేను షార్ట్కట్లో రాశాను. బ్లూమ్స్ టాక్సానమీలో కాగ్నేటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్. ఈ 3 డొమైన్లో కాగ్నేటివ్ డొమైన్లు ఏమున్నాయి? నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఇవాల్యుయేషన్ ఉంది. ఏది? పాత వర్గీకరణ ప్రకారం. న్యూ వర్గీకరణ ఉంది కదండి, ఎల్డబ్ల్యూ అండర్సన్, డేవిడ్ ఆర్ క్రాత్వెల్. నెక్స్ట్ 2001లో ఈ యొక్క కాగ్నేటివ్ డొమైన్ని రివైజ్డ్ వర్గీకరణ చేశారు. ఈ రివైజ్డ్ వర్గీకరణ చేసేటప్పుడు మనం కాగ్నేటివ్ డొమైన్లో నెక్స్ట్ అదేవిధంగా రివైజ్డ్ వర్గీకరణ 2001 అని చెప్పి మనం రాసుకున్నాం. నాలెడ్జ్ అంటే ఏంటి? అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఇవాల్యుయేషన్. రివైజ్డ్ వర్గీకరణలో నాలెడ్జ్ని రిమెంబరింగ్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్న యాప్. సరే, యాప్ సంగతి పక్కా పెట్టండి. రేపు టెట్ రాసే విద్యార్థులందరూ ఇక్కడ నాలెడ్జ్ని రిమెంబరింగ్ అని చెప్పి, ఓకేనా, కాంప్రహెన్షన్ దాన్ని అండర్స్టాండింగ్ అని చెప్పి, ఎనాలిసిస్ ఎనలైజింగ్ అని చెప్పి, అవునా కదా. నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్ అప్లయింగ్ అని చెప్పి, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, ఎనాలిసిస్, ఎనలైజింగ్. ఓకే, అప్లికేషన్ తర్వాత ఎనాలిసిస్ 4వది ఉంది. తర్వాత 5వది ఏంటి? సింథసిస్ ఇక్కడ వచ్చింది. ఈ 5వ దాన్ని ఏం చేశారంటే 6వ సోపానంగా మార్చారు. పాత వర్గీకరణలో ఇవాల్యుయేషన్ కింద ఉంది కదండి, అత్యున్నత లక్ష్యం అంటాం. ఆ ఇవాల్యుయేషన్ తీసుకొచ్చి 5th ప్లేస్లో పెట్టడం జరిగింది రివైజ్డ్ వర్గీకరణలో. అంటే ఇవాల్యుయేటింగ్, చివరికి క్రియేటింగ్, సింథసిస్ని క్రియేటింగ్గా మార్చాడు, సృష్టించడం అని చెప్పి. ఇక్కడ పక్క 100% ఇక్కడ ఇస్తాడు గుర్తుపెట్టుకోండి. కాగ్నేటివ్ డొమైన్లో నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్లో నాలెడ్జ్కి ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, అండర్స్టాండింగ్కి ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, అప్లికేషన్కి ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి అని చెప్పి ఆ 3 చూసుకుంటే దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. రివైజ్డ్ వర్గీకరణ ఇక్కడ దృష్టి పెట్టి బ్లూమ్స్ టాక్సానమీ మీద పట్టిక కాగ్నేటివ్, ఎఫెక్టివ్, సైకోమోటర్ డొమైన్ అండ్ రివైజ్డ్ వర్గీకరణ చూసుకుంటే ఇక్కడ నుంచి మనకు 1 or 2 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్ ఇక్కడనే వచ్చేస్తాయి. ఓకే, తర్వాత టీచింగ్ మెథడ్స్ అండి. టీచింగ్ మెథడ్స్ బోధనా పద్ధతులలో బాగా గుర్తుపెట్టుకోండి. ఇండక్టివ్ మెథడ్ అండ్ డిడక్టివ్ మెథడ్. గణితశాస్త్ర పరంగా ప్రతి డిఎస్సి ప్రతి టెట్లో తీసుకుంటే ఇండక్టివ్, డిడక్టివ్ మెథడ్ మీద కంపల్సరీ క్వశ్చన్ లేకుంటే ఉండదు. ఇండక్టివ్ మెథడ్ ఆగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్ అంటే నిగమన పద్ధతి. ఆగమన పద్ధతి యొక్క నియమాలు లేదా లక్షణాలను అంటాడు. ఆగమన పద్ధతి అంటే ఇండక్టివ్ మెథడ్ ఏముంటుంటాయి ఇక్కడ? దాని యొక్క విధానము, దాని లక్షణాలు నోన్ టు అన్నోన్, తెలిసి నుంచి తెలియని దానికి. కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, మూర్తం నుంచి అమూర్తమునికి. సింపుల్ టు కాంప్లెక్స్, సరళం నుంచి సంక్లిష్టానికి. ఎగ్జాంపుల్ టు రూల్, ఉదాహరణ నుంచి సూత్రీకరణకు. పర్టికులర్ టు జనరల్, ప్రత్యేకం నుంచి సాధారణీకరణ అని చెప్పి ఇండక్టివ్ మెథడ్ అక్కడ అడుగుతున్నాడు ఎక్కువ. అదే వస్తుందని నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే నేను కాదు క్వశ్చన్ పేపర్ తయారు చేసి దాదాపు అడుగుతున్నాడు. డిడక్టివ్ మెథడ్కు రివర్స్, ఆగమన పద్ధతికి రివర్సే నిగమన పద్ధతి. ఇక్కడ నోన్ టు అన్నోన్ ఉంటే నిగమన పద్ధతిలో, డిడక్టివ్ మెథడ్లో అన్నోన్ టు నోన్ ఉంటుంది. ఇక్కడ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఉంటే అక్కడ అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్, అమూర్తం నుంచి మూర్తం ఉంటుంది. ఈ విధంగా రివర్స్ ఉంటుంది. వీటి మీద ఇండక్టివ్, డిడక్టివ్ మెథడ్ మీద దాదాపు అడుగుతున్నాడు. ఓకే, అవి చూసుకోండి. సైన్స్ పరంగా చూసుకుంటే హ్యూరిస్టిక్ మెథడ్, అన్వేషణ పద్ధతి, దాన్నే శాస్త్రవేత్తం తయారు చేసే పద్ధతి అంటాం. హ్యూరిస్టిక్ పద్ధతి కనుక్కున్న వ్యక్తి ఆర్మ్స్ట్రాంగ్, హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. తర్వాత ప్రాజెక్టు పద్ధతి అని చెప్పి ప్రాజెక్ట్ హ్యూరిస్టిక్ మెథడ్ మీద అడుగుతాడు. ఇంకా కొద్దిగా వెళితే ప్రయోగశాల పద్ధతి, ల్యాబొరేటరీ మెథడ్ మీద అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవి ఒక్కసారి అవి కోణంలో చూడండి. ఓకే, తర్వాత మనకు ఇంకోటి ఏంటంటే టిఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ దృష్టిలో తీసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకు ఎడ్గార్డెర్ అనుభవ శంకు, దాంట్లో ఉన్నటువంటి డెఫినేషన్స్. ఎడ్గార్డెర్ అనుభవ శంకు, దాంట్లో డెఫినేషన్. దానితో పాటు గణిత శాస్త్ర బోధనాభ్యసన సామాగ్రి అంటే మ్యాథమెటిక్స్ టీచింగ్ ఎయిడ్స్ ఉందండి మనకు. పేపర్ 1 అయినా పేపర్ 2 కానీ అవే ఉంటుంది. టీచింగ్ ఎయిడ్స్లో గ్రిడ్ పేపర్ అంటే ఏంటి, డామినో కార్డ్స్ అంటే ఏంటి, జియో బోర్డ్ అంటే ఏంటి, మనకు పెగ్ బోర్డ్ అంటే ఏంటి, అబాకస్ పూసల చట్రం అంటే ఏంటి, క్యూబిక్ రాడ్స్ ఘనాకార కడ్డీలు అంటే ఏంటి, భిన్నాల చట్రం అంటే ఏంటి. ఈ కోణంలో తప్పనిసరిగా ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఇక్కడ దాదాపు 1, 2, ఇక్కడ 2, 4 క్వశ్చన్స్, దీంట్లో ఒక 2, 6 క్వశ్చన్స్. ఈ టీచింగ్ ఎయిడ్స్లో 1 or 2 క్వశ్చన్, ఒక 7, 8 క్వశ్చన్స్ ఇక్కడనే మీకు కవర్ అయిపోతున్నాయి టీచింగ్ ఎయిడ్స్. దాంతో పాటుగా మనకున్నటువంటి హెర్బేరియం, అక్వేరియం, వైవేరియం, టెర్రేరియం, వాటి మీద కూడా చూడండి ఒక్కసారి. ఈ ఏరియాలు తప్పకుండా చూసుకొని వెళ్ళండి. ఇవి దీనికి. తర్వాత మనకు మారిన సిలబస్ ప్రకారం విద్యా ప్రణాళిక
అంటే ఏమన్నాడు ఇక్కడ అంటే కరికులం అన్నాడు. ఈ కరికులంలో మనకు కొత్తగా ఏంటి అంటే ఎన్సిఎఫ్ 2005, ఎన్సిఎఫ్ 2020, అదేవిధంగా ఎన్ఈపి 2020, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీఈ 2009, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023, ఓకే, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ 2022 అని చెప్పి మారిన సిలబస్ ప్రకారం ఏపీలో అలా కొత్తగా యాడ్ చేశారు. వాటిలో ఎన్సిఎఫ్ 2005 ఎన్నో విద్యా ప్రణాళిక చట్టం అడుగుతాడు. 4వ విద్యా ప్రణాళిక చట్టం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, ఓకే. అదేవిధంగా ఎన్సిఎఫ్ 2020 అంటే ఎన్ఈపి 2020 ఆధారంగా వచ్చింది. ఎన్ఈపి 2020లో ఏముంది అంటే మనకు ఎన్ఈపి 2020లో 5+3+3+4 అని ఉంది. దాంట్లో ఫౌండేషన్ ఎడ్యుకేషన్ మనకు 5 years ఉంది. ఆ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రైమరీ ఎడ్యుకేషన్, లేదా మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ స్టేజెస్ అని చెప్పి, ఫౌండేషనల్ స్టేజెస్ అని చెప్పి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని అడుగుతాడు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ మరి అండ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 అని చెప్పి దాంట్లో మనకున్నటువంటి దాంట్లో 5+3+3+4లో బాలవాటిక అంటే ఏంటి, నర్సరీ అంటే ఏమిటి, ఏ స్టేజెస్ ఎన్ని ఇయర్ల వరకు ఉంది అని ఆ ఇయర్లను బేస్ చేసుకొని అడుగుతాడు. ఆ కోణంలో మీకు తెలియకపోతే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసైనా ఎన్ఈపి 2020, ఎన్సిఎఫ్ 2020, ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 తీసుకొని ఒక్కసారి దాన్ని చూసుకొని వెళ్ళండి. తప్పనిసరిగా ఇందులోంచి కంపల్సరీ మార్కులు వస్తాయి. ఇక్కడ మీకు 1, 2 మార్కులు వేసుకున్నా, ఇక్కడ బ్లూమ్ స్టాగ్ 2 4 మార్కులు, ఇక్కడ 2 మార్కులు 6 మార్కులు, ఇక్కడ 2 8, ఇక్కడ 2 మార్కులు 10, టోటల్గా అక్కడక్కడ ఇంకో 2 12, కానీ 10 మార్కులు అనేది గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. ఈ ఏరియాలు చూసుకొని వెళ్ళండి. మొత్తం సిలబస్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. బ్లూమ్స్ టాక్సానమీలో రివైజ్డ్ వర్గీకరణ చూడండి. దాంట్లో వాల్యూస్ ఉంటాయి, జనరల్ వాల్యూస్ ఉంటాయి, డిసిప్లినరీ వాల్యూ, యూటిలిటేరియన్ వాల్యూ, కల్చరల్ వాల్యూ, ఓకేనా, ఆస్థెటిక్ వాల్యూ అని చెప్పి, ఇంటెలెక్చువల్ వాల్యూ అని చెప్పి విలువలు ఉంటాయి, మోరల్ వాల్యూస్ అని చెప్పి ఆ విలువలు అండ్ ఇది చూసుకోండి. టీఎల్ఎం చూసుకోండి, ఓకేనా. టీచింగ్ మెథడ్స్లో ఇండక్టివ్, డిడక్టివ్, హ్యూరిస్టిక్, ప్రాజెక్ట్ అండ్ ల్యాబొరేటరీ ఈ మెథడ్లు చూసుకోండి. ఎన్సిఎఫ్ 2020, ఎన్సిఎఫ్ 2005, ఏపీఎస్సిఎఫ్ 2011, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ 2022 ఇవన్నీ ఒక్కసారి జస్ట్ మీకు బిడ్ బ్యాంకు మనకు నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి నాన్న ఇక్కడ అంటే మనకున్నటువంటి దాంట్లో 99 రూపీస్కి ఇవన్నీ బిట్స్ పొందుపరిచాను. ఓన్లీ 99 రూపీస్ కొన్ని తీసుకుంటే మీకు 100% 10 మార్క్స్ గ్యారంటీగా వచ్చేస్తాయి. కాబట్టి సద్వినియోగం చేసుకోండి, ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్స్ అని చెప్పాను కదా, నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అదేవిధంగా నేచర్ ఆఫ్ సైన్స్, వాటి నుంచి కంపల్సరీ ఒక్కొక్క క్వశ్చన్ అని చెప్పాను. అదేవిధంగా టీచింగ్ మెథడ్స్లో ఇండక్టివ్, డిడక్టివ్ మెథడ్ అండ్ హ్యూరిస్టిక్ మెథడ్ అండ్ ప్రాజెక్ట్ మెథడ్ అవి చూసుకోండి. దాని తర్వాత టీఎల్ఎంలో ఎడ్గార్డియన్ అనుభవ శంకు, నెక్స్ట్ గణితశాస్త్ర బోధనాభ్యాస సామాగ్రి, బయోసైన్స్కి అయితే అక్వేరియం, వేవేరియం, టైరేరియం, హెర్బేరియం అలా చూసుకోండి. తర్వాత మళ్ళీ మనకు కరికులంలో ఎన్సిఎఫ్ 2005, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011, ఎన్సిఎఫ్ 2020, ఎన్సిఎఫ్ ఎస్ఎన్ఏ స్కూల్ ఎడ్యుకేషన్ 2023తో పాటు లాస్ట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇవాల్యుయేషన్ ఒకటి ఉంది. మూల్యాంకనం అంటే ఏంటి, మూల్యాంకన రకాలు ఏమిటి, అదేవిధంగా విద్యా ప్రమాణాలు మనకు ఉంటుంది. అకాడమిక్ స్టాండర్డు మ్యాథమెటిక్స్కు 5 ఉంటున్నాయి, అదేవిధంగా ఫిజికల్ సైన్స్కు మనకు ఉన్నటువంటి దాంట్లో 6 ఉంటాయి, బయోసైన్స్కు 7 ఉంటాయి. ఈ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి కంపల్సరీ ఒకటి వస్తుంది. ఇలా 10 నుంచి 12 మార్కుల మధ్య 10 గ్యారెంటీ వచ్చేస్తాయి, 12 మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టాపిక్ తీసుకోండి. ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, ఇవాల్యుయేషన్ యొక్క టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, అకాడమిక్ స్టాండర్డ్స్ అవి, వీలైతే క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్ అని చెప్పి, రిలయబిలిటీ, వ్యాలిడిటీ, ఆబ్జెక్టివిటీ, ప్రాక్టికబిలిటీ, ఇలా కాంప్రహెన్సివ్ అని చెప్పి ఇవి కొద్దిగా చూసుకోండి. ఎక్కువ రిలయబిలిటీ, వ్యాలిడిటీ మీద ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే అండి, ఇవి మంచిగా ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ తోటి ఇప్పుడు నేను కొన్ని చెప్పిన టాపిక్స్ ఇవాల్యుయేషన్ అని చెప్పి అవి కూడా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.